from Norway. Welcome back to our channel Restless DC Travelers and day 3 of our 10 days Norway exploration trip. నేను నైట్ ఇందులో స్టే చేసాం. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే సూపర్, అసలు చాలా బాగుంది. మార్నింగ్ వాక్కి వెళ్తే అసలు నేచర్లో అసలు ఎక్కడ జనం కూడా కనిపించట్లేదు. ఇటు చూసినా మార్నింగ్ 6:30 అవుతుంది టైం. ఇప్పుడు టెంపరేచర్ 1 degree ఉంది. ఇక్కడ చాలా బాగుంది, బ్యూటిఫుల్. అసలు ఇది నార్వేలో ఒక చిన్న విలేజ్ మాట. అంతే, ఈ 4-5 ఇల్లులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు మాత్రమే ఉంటారు, ఇంకెవరు ఈ చుట్టుపక్కల లేరు కూడా. రోడ్డు మీద చూసినా కూడా రోడ్డు అంతా కూడా ఖాళీ, అసలు జనం అక్కడ కనిపించట్లే. పొద్దున్నే లేచి ఒక మంచి మార్నింగ్ వాక్ తర్వాత ఒక మంచి కాఫీ తాగుతూ ఈ వ్యూ ఎంజాయ్ చేస్తే ఉంది భయ్యా, అల్టిమేట్ అసలు. వావ్! మేము గైలో నుంచి బెర్గెన్ వెళ్తున్న వేలో రూట్ R7 అండి ఇది. దిస్ ఈజ్ వెరీ వెరీ నైస్. అసలు ఎంత బాగుందంటే చూడ్డానికి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ సీనిక్ డ్రైవ్స్ ఇన్ నార్వే. చుట్టూ కొండలుండి దాని మీద మంచుండి చూడ్డానికి అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే వావ్, ఇట్స్ జస్ట్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. ఆన్ ద వేలో ప్రస్తుతం మనం ఇక్కడ ఆగాం, ఓరింగ్స్ ఫాల్స్ అండ్ వాటర్ ఫాల్స్ అని. ఈ నార్వేలో 18 సీనిక్ రూట్స్ ఇవి. మనం ఇక్కడ ఉన్నాం ప్రస్తుతం, ఇక్కడ ఉన్నాం, ఈ రూట్లో ఉన్నాం. ఇక్కడ బెర్గెన్ ఉంది, ఇక్కడ ఆస్లో. మనం ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి ఇలా వెళ్తున్నాం మనం. నెక్స్ట్ మనం చూడబోయే వాటర్ ఫాల్స్ స్టెయిన్డాల్స్ ఫోజన్ వాటర్ ఫాల్స్. ఇక్కడ ఫ్లో కూడా చాలా బాగుంది. ఇందాక మనం చూసిన వాటర్ ఫాల్స్ కంటే ఇది చిన్న వాటర్ ఫాల్సే, 50 meters హైట్ ఇది, కానీ చాలా బాగుంది బ్యూటిఫుల్గా. ఇందాక చూసిన వాటర్ ఫాల్స్లో వాటర్ మనం టచ్ చేయలేం, కానీ ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్స్లో మనం దగ్గరికి వెళ్ళొచ్చు. దగ్గరికి వెళ్ళి చూడండి, అక్కడికి వెళ్ళడానికి కూడా వే ఉంది, పై వరకు వెళ్ళడానికి. ఆ వాటర్ ఫాల్స్లో దాని వెనక నుంచి వెళ్ళి తడవచ్చు కూడా కావాలంటే. ఫైనల్లీ బెర్గెన్ అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ సంవత్సరంలో 240 రోజులు వర్షం పడుతుందంట. ఇవాళ మన లక్కీ డే, ఇవాళ వర్షం లేదు. ఈ వుడెన్ హౌసెస్ చూసారు కదా, ఇవి వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ఇవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. జస్ట్ బిల్డింగ్స్ మాత్రం కాదు ఇది. ఇది పర్ పర్సన్ 190 నార్వేగియన్ క్రోనా అయింది. Up and down. Yeah. Yeah, we're going to a funicular ride in Bergen. Yes, so stroller in the cavity, we go through that way. No, it's not safe there.